ఇప్పుడు మీరు డిబేట్లలో చూస్తుంటాను. ఏందంటే రెబెల్‌గా ఉంటారు. పాస్టర్‌ల పేరు వినంగానే, వాళ్ళ మత గురువుల పేరు వినంగానే ఒక్కటేసారి మీరు ఉవ్వెత్తున లేస్తా ఉంటారు. దేనికి? ఇప్పుడు మత గురువుల పేర్లు చెప్తే అట్లా కోపం రాదండి. ఆ! ఇప్పుడు అదే పాస్టర్స్‌లో ఎవరన్నా బాగా నీతిమంతుడు ఉన్నాడనుకోండి, నేను 100% చెప్తున్నా, పాస్టర్స్‌లో 100కి 99.99% నీతిమంతులు లేరు. ఆ 0.1% కూడా ఎందుకు అంటున్నాను అంటే, మళ్ళీ ఎవడో వస్తాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను పరమ నీతిమంతుడిని, నన్ను అగ్గితో కడగొచ్చు అంటాడు. మళ్ళీ ఆడితో నాకు డిస్కషన్ ఎందుకు? తుఫెల్ డిస్కషన్స్ నాకు అనవసరం కదా. కాబట్టి 99.99% అందరూ అబద్ధాల కోరలే. మోసం చేయకుండా, అబద్ధం చెప్పకుండా, ఒకడిని మతం మార్చలేడు, ఒకడిని మతం మారకుండా ఆపుకోలేడు ఆ మతంలో ఉన్నోడిని. అబద్ధాల మీద పుట్టిన మతం, అబద్ధాల మీద బ్రతుకుతున్న మతం, అబద్ధాల మీదే బతుకుతుంది ఇప్పటికి నుంచి ఎప్పటికైనా కూడా. ఆ మతంలో ఉండే మత పెద్దలు వచ్చేసి నా భారతదేశంలో, ఈ భారతదేశం పుణ్యభూమి, ధన్యభూమి, వేదభూమి, కర్మభూమి, నా భారతదేశం గురించి సి నారాయణ రెడ్డి గారు, మన తెలంగాణ వాగ్గేయకారుడు, ఒక అద్భుతమైన కవిత చెప్పారండి. భారతదేశం భగవద్గీత అని చెప్పేసి చెప్పారు కదా. మరి అలాంటి భగవద్గీత అయిన భారతదేశాన్ని ఆడొచ్చి, మీ భారతదేశంలో ఏముంది, మొత్తం బ్రిటిష్ వాడు వచ్చాక పుట్టింది మొత్తం అసలు అద్భుతాలన్నీ ఇక్కడ, బ్రిటిష్ వాడు వచ్చి డెవలప్ చేస్తేనే ఇక్కడ అన్నీ ఉన్నాయి, బ్రిటిష్ వాడు చట్టాలు చేస్తేనే మీరు బతుకుతున్నారు అని చెప్పి అబద్ధాలు చెప్తుంటే నాకు మండదు. ఈ దేశంలో సెక్యులరిజం అని చెప్పి ఇందాక చాలామంది మాట్లాడుతున్నారు, ఇందాక మీరు అడిగారు కదా. సెక్యులరిజం వల్ల కొత్తగా వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, ఎవరికి నచ్చిన మతాన్ని ఆడు స్వీకరించవచ్చు, ఇదేగా. కానీ ఇప్పుడు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? శంకరాచార్యులు గారు ఏ విధంగా మండన మిశ్రుల వారిని తన సిద్ధాంతంలో నుంచి ఈయన సిద్ధాంతంలోకి మార్చారు? చర్చల ద్వారా కదా. కుమారుల భట్టుతో డిబేట్ చేయాలని వెళ్ళలేదు ఆయన. కాపాలికలతో చర్చలు చేయలేదా? ఎంతోమంది కాశ్మీర్ పీఠం వాళ్ళతోటి, కాశ్మీర్ దేశం వాళ్ళతోటి, లేకపోతే వేరే దేశాల వాళ్ళతోటి ఆయన చర్చలు చేసి వాళ్ళందరినీ 72 అవైదిక మతాలని ఖండించారు. అదేమన్నా మామూలు విషయమా? ఆ రోజుల్లో వాళ్ళందరినీ ఓడించి మతంలోకి మార్చుకోలేదా? మత మార్పుడు అప్పుడు లేదా? ఉంది. కానీ సిద్ధాంతపరమైన చర్చ చేసి, నీ సిద్ధాంతం కంటే నా సిద్ధాంతం గొప్పది, నా సిద్ధాంతం మంచిది అని నిరూపించుకుని మార్చుకున్నారు. వీళ్ళకలాగా ఇప్పుడు మీ దేవుడు వ్యభిచారి, మీ దేవుడు తాగుబోతూ, మీ దేవుడు ఇట్టా చేశాడు, మీ దేవుడు అట్టా చేశాడు అని అబద్ధాలు చెప్పలేదు. కానీ శాస్త్ర ప్రమాణంతో కూడిన చర్చలు చేశారు. సింపుల్ అండి. అది ఇది వద్దు. హిందూ గ్రంథాలు, బైబిల్ని కంపేర్ చేసుకుందాం. గ్రంథాల ఆధారంగా భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడు అంటే ఎవరో అని అడిగాం అనుకోండి, ప్రతి గొట్టంగాడు ఇంకో గొట్టంగాడు పేరు చెప్తే ఈడే భగవంతుడు అంటే నేను కూడా చెప్పుకుంటాను, నాకు నేనే భగవంతుడు అని చెప్పేసి. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ చెప్పు నీ పేరు ఏంటంటే భగవంతుడు అంటాడు. అది కాదు. భగవంతుడు అంటే ఏమిటి అనే నిర్వచనాన్ని గ్రంథ సహితంగా, గ్రంథ ప్రమాణంగా ఎవరైనా నిరూపించగలరా? బైబిల్లో ఇలా ఉంది అని చెప్పేసి. బైబిల్లో దేవుడి గురించి ఒకటే నిర్వచనం చెప్పుకుంటారండి. యెహోవా అనే పేరుకి అర్థం ఏంటి అంటే, యెహోవా అనగా అనువాడు, ఉన్నవాడు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ప్రియాంక ఠాకూర్ అనువారు ఇక్కడ ఉన్నవారు, ఇది ఒక థియరీయా? లలిత్ కుమార్ అనువాడు ఇక్కడ ఉన్నవాడే. యెహోవా అనేవాడు ఉన్నవాడు, అనువాడు అన్నాడు. ఎక్కడున్నాడు చెప్పమనండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, దేవుడు ఎక్కడున్నాడు అని. నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ఈ వస్తువుల్లో ఉన్నాడు, అణువణువులో ఉన్నాడు. బైబిల్ని అడగండి, అణువణువులో దేవుడు ఉన్నాడా అని. లేడు. పోనీ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడా అని అడగండి, లేడు. పోనీ ఫోటోల్లో దేవుడు ఉన్నాడా? లేడు. చెట్లలో ఉన్నాడా? లేడు. పుట్టల్లో ఉన్నాడా? లేడు. మరి ఎక్కడా లేనోడు అనువాడు, ఉన్నవాడు అంటే ఎక్కడున్నవాడు? గట్టిగా అడిగితే ఏం చెప్తారన్నా వాళ్ళు? ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడో ఒకడు లేడా? వాళ్ళు గట్టిగా అడిగితే ఒకటే చెప్తారు, ఇతను సాతాను సంబంధి, వీడికి సాతాను పట్టుకుంది, సైతాన్ పట్టుకుంది. కాబట్టి ఇలాంటి వాటితో మాట్లాడకూడదు, అపహాసికులు కూర్చున్న చోట కూర్చున్న రాదు అని బైబిల్ చెప్తుంది, నీతో మాట్లాడి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంతే.